హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో 'ముక్కుపుడక' అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియో మొత్తం చూస్తూ ఉంటే తల్లి గురించి నీచగా మాట్లాడడం, ఆవేదన సీక్రెట్‌గా కనిపెట్టిన కొత్త సీక్రెట్లు, ఇంకా ఆఖరి గట్టి సవాల్ చుట్టూ హైగా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇక మొదట్లో ఇంట్లో ఉండే ఒక బీవరసు కొడుకు తన తల్లి చనిపోయి ఉంటుంది. ఆ సమయంలో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దానితో హీరోయిన్ అవని ఫుల్ ఫైర్‌తో రెచ్చిపోతూ ఉంటుంది. తను గట్టిగా నిలదీస్తూ ఒక తల్లి 9 నెలలు కడుపులో మోసి ములల ఇచ్చి చావు అంచులో వరకు వెళ్ళి జన్మించిందిరా. అలాంటి తల్లిని గుండెల మీద తంతున్నావు, తాళ్ళు నరుకుతున్నావు. తల్లి అంటే ప్రాణం, ధైర్యం ఉండాలి కానీ ఇలా అనొచ్చా అని గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆ కొడుకుని, తన మొగుడిని వెనకేసొచ్చి ఆ అమ్మాయిని పూర్తిగా తిడుతూ ఉంటారు. అమ్మ ఇప్పుడు వస్తుంది, దానికి ఒక డేట్ లేదా, పండగ చెప్పాలి కదా అని ఎదురు ఉన్న బ్యాచ్ అరుస్తూ ఉంటుంది. అవన్నీ గట్టిగా ఛాలెంజ్ విసురుతూ ఉంటుంది. వచ్చే పెద్దనలో 15th అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు ఉంది కదా, ఆ రోజు లోపల అత్తయ్య ఖచ్చితంగా మన ముందే ఉంటుంది, ఇది నా గ్యారంటీ అని బాంబు పేలుస్తూ ఉంటుంది. తను సీక్రెట్గా కనిపెట్టిన విషయాల బట్టి అత్తయ్య ఖచ్చితంగా పూర్తి బంధనతో ఫోర్టులోనే బందీగా ఉంది అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే అవన్నీ ఇంకా తన భర్త గుడిలో అమ్మ వేరే దగ్గర నిల్చొని పూజ చేస్తూ ఉంటారు. అమ్మ వారి పెద్దల దగ్గర చాలా పెద్ద సీక్రెట్ ప్లాన్, ఇంకా ఒక మ్యాప్ పెడుతూ ఉంటారు. తను దేవితో చెప్తూ ఉంటుంది, అత్తయ్యని కాపాడాలి అని, కోటలో ఉన్న ముక్కుపుడకని బయటికి తీసుకొని రావాలి అంటూ, లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి కావాలి, అందుకే నాకు కొత్త వెనుక వైపు ఉన్న ఒక బ్యాక్ డోర్ సంబంధించిన ఈ తాళం, ఇంకా లోపలికి భాగానికి ఉన్న ఒక మ్యాప్ దొరికాయి అని సీక్రెట్గా బయట పెడుతూ ఉంటుంది. ఇక అమ్మవారి ఆశీర్వాదంతో వెళ్ళి లోపల ఉన్న దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక జగన్నాథం గారి దగ్గర దొరికిపోయిన ఆ తాళంతో వెంటనే రాత్రి సమయంలో ఎవ్వరికీ తెలియదుగా కొట్టి లోపలికి వెళ్ళాలి అని వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు. కానీ అప్పుడే అసలైన ట్విస్ట్ నడుస్తూ ఉంటుంది. మరి ఆ ట్విస్ట్ ఏందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్ యూ.